హలో స్టూడెంట్స్, నెక్స్ట్ ఇక్కడ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్లో నెక్స్ట్ సెకండ్ది ట్రిగో రేషియోస్ ఆఫ్ 30 and 60 degrees. ఓకేనా, ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ 30-60 degrees ఎలా వచ్చిందో చూద్దాం. ఓకేనా, ఇలా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అలా తీసుకుంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇది తీసుకుంటే ఏ, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఓకేనా, ఇలాగనే మనం పర్పెండిక్యులర్ ఒకటి డ్రా చేద్దాం. జస్ట్ ఇది పర్పెండిక్యులర్ అనుకోండి. ఓకే, పర్పెండిక్యులర్ అయితే ఇది 90 degrees, ఇది 90 degrees. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది ఎంత ఉంటుంది? ఇది 60 degrees. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా 60 degrees ఉంటుంది. దీన్ని పర్పెండిక్యులర్ డ్రా చేసామంటే కంపల్సరీ ఈ యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది కాబట్టి బైసెక్ట్ అంటే ఏంటిది? ఈ 60 degreesని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఇది 30 degrees, ఇది 30 degrees. ఓకేనా, ఇలా ఈక్వలేటరల్ తీసుకొని ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది 30 degrees అయింది, ఇది 60 degrees అయింది, ఇది 90. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సింది ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఏం కావాలి? మనకి 30 degrees కావాలి, అలాగే 60 degrees కావాలి. ఈ రెండు కూడా మూడు సైడ్స్ ఈక్వల్ అని చెప్పి యాంగిల్స్ ఈక్వల్, ఈక్వలేటరల్ యాంగిల్స్ ఈక్వల్, సైడ్స్ ఈక్వల్ కాబట్టి నేను ఇది 2a అనుకుందాం. ఇది ఈక్వల్గా బైసెక్ట్ చేసిందంటే ఈ 2a ఇది ఏమవుతుంది? ఇది ఏ అయిపోతుంది. ఇది ఏ, ఈ లెంత్ ఏ, ఇది మొత్తం 2a కదా, ఇది మొత్తం 2a కాబట్టి ఇది బైసెక్ట్ చేసిందంటే ఇక్కడ వరకు, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ డి అనుకోండి, డి అయితే ఇది ఏ అవుతుంది. మొత్తం 2a కదా, ఇది ఏ, ఇది 2a. అలాగే ఈ సైడ్ ఎంత అవుతుంది? ఈ సైడ్ ఇది 2a. ఓకేనా, అర్థమైందా? ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో మూడు సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది 2a అనుకున్నాం, ఇది 2a అనుకున్నాం, ఇది 2a కాబట్టి ఈ బి నుంచి టీ వరకు ఇది ఏ ఉంటుంది, డి నుంచి సి వరకు ఇది ఏ ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 30 degrees, 60 degrees వాల్యూస్ కావాలి కాబట్టి ఇప్పుడు దీని లెంత్ కావాలి, ఏడీ లెంత్ కావాలి. ఏడీ లెంత్ కావాలంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కదా. ఓకేనా, ఇది రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఇదేమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. అర్థమైనా? మళ్ళీ బై పైథాగరస్ థియరం బీడీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ అది వేసుకోవచ్చు కదా. దీంట్లో మనం ఇన్ ట్రయాంగిల్ ఏబీసీలో ఇక్కడ చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ఇన్ ట్రయాంగిల్ ఏబిడి యూజింగ్ పైథాగరస్ థియరం, యూజింగ్ పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ ఏమవుతుంది? ఏబీ హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్, ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. రైట్, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏడీ స్క్వేర్ కావాలి. సో ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ఇంటూ బీడీ స్క్వేర్ ఇటువైపు తీసుకెళ్ళిపోతే అవుతుంది ఏబీ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్. రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అంటే ఎంత? 2a స్క్వేర్, 2a హోల్ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ అంటే 4a స్క్వేర్ కదా, 2a హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్. ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 3a స్క్వేర్. ఇప్పుడు ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏడీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3a స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3a. అంటే ఈ ఏడీ యొక్క లెంత్ మనకి ఎంత వచ్చింది? మనకి రూట్ 3a. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం ఒకసారి. ఓకేనా, దీంట్లో ఒకసారి చూడండి. అలా ఉంచి ఇక్కడ మనకు సైన్స్ 30 కావాలి.
సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 డిగ్రీస్ మనకి ఎలా వస్తుంది, 30 ఎక్కడ ఉంది మనకి యాంగిల్ 30 డిగ్రీస్ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అయితే ఇది కదా హైపోటెన్యూస్ కాబట్టి ఏ బై అంటే బీడీ బై ఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు బీడీ అంటే ఎంత, బీడీ అంటే ఏ, అలాగే ఏబి అంటే 2a దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ఎంత 1/2 అంటే సైన్ 30 వాల్యూ ఎంత 1/2. అలాగే కాస్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 30 డిగ్రీస్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఇది దీనికి √3 అంటే ఏడి బై ఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏడి అంటే ఎంత మనకి, ఏడి ఈజ్ ఈక్వల్ టు √3a బై ఏబి అంటే 2a. ఏ క్యాన్సిల్ అయిపోతే ఎంత దీనికి √3/2 ఓకేనా. కాస్ 30 ఎంత √3/2. అలాగే డైరెక్ట్గా ఇప్పుడు మనం tan 30 కూడా మనం డైరెక్ట్గా ఇందాక చెప్పినట్టు tan 30 చేసేయచ్చు. సైన్ అంటే tan ఈజ్ ఈక్వల్ టు ఎంత సైన్ బై కాస్ కదా, tan అంటే సైన్ బై కాస్ కదా. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు tan 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 డిగ్రీస్ బై కాస్ 30 డిగ్రీస్. సైన్ 30 ఎంత 1/2 బై √3/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√3. అలాగే కాట్ 30 ఈజ్ ఈక్వల్ టు కాస్ 30 డిగ్రీస్ బై సైన్ 30 డిగ్రీసేనా ఓకేనా. ఇప్పుడు కాస్ 30 అంటే √3/2 బై 1/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే √3/1 అంటే √3గా √3 అంటే tan 30 అంతా 1/√3 వచ్చింది, కాట్ 30 అంతే √3 వచ్చింది. అలాగే సీకెంట్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/cos కదా, సీకెంట్ అంటే 1/cos కదా, 1/cos 30 డిగ్రీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/cos 30 ఎంత వచ్చింది మనకి √3/2 అంటే ఇది 1/√3/2 కాబట్టి రెసిప్రోకల్ అవుతుందిగా 2/√3. అలాగే కొసీకెంట్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/sin 30. కొసీకెంట్ అంటే 1/sin కదా, సో 1/1/2 దట్ ఈజ్ ఈక్వల్ రెసిప్రోకల్ అయితే 2 ఓకేనా. ఇప్పుడు మనకు 30 వాల్యూస్ ఎలా వచ్చినాయి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 30 డిగ్రీస్ ఎంత వచ్చింది, sin 30 1/2, cos 30 √3/2, tan 30 1/√3, cot 30 √3, అలాగే secant 30 2/√3, cosecant 30 √2. Is it clear? Next 60 డిగ్రీస్ మనకి ఎలా వచ్చిందో చూద్దాం. ఇలాగా ఇందాక మనం గీసిన ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మళ్ళీ ఒకసారి గీద్దాం. ఇది కదా ఇలా గీసాం, ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం, ఇది సి అనుకున్నాం, ఇలాగా పర్పెండిక్యులర్ డ్రా చేసాం. ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 2a అనుకున్నాం, ఇది 2a అనుకున్నాం. ఇక్కడ మాత్రం ఇది ఏ అవుతుంది కదా, ఇది డి పాయింట్ అయితే ఇది డి, ఇది ఏ అవుతుంది ఓకేనా. ఇప్పుడు మనకి ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది √3a వచ్చింది కదా. ఇది 60 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్ ఓకే. ఇది క్లియర్. ఇప్పుడు మనం 30 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 30 డిగ్రీస్ అయిపోయింది. ఇప్పుడు ఈ 60 ఫైండ్ అవుట్ చేద్దాం ఓకేనా. ట్రిగో రేషియోస్ ఆఫ్ 60 డిగ్రీస్ అనమాట. ఇప్పుడు sin 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ యాంగిల్ తీసుకున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఇది అవుతుంది. అంటే ఏడి బై హైపోటెన్యూస్ ఎంత, ఏడి బై హైపోటెన్యూస్ ఎంత ఏబి, ఏడి బై ఏబి. ఏడి అంటే ఎంత మనకు √3a/2a. ఏ క్యాన్సిల్ అయిపోతే √3/2. అలాగే cos 60 ఈజ్ ఈక్వల్ టు, cos 60 అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. ఎడ్జసెంట్ సైడ్ ఏది, ఇది బీడి, సో బీడి బై ఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు బీడి అంత ఏ, అలాగే ఇది 2a. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది 1/2. అలాగే tan 60
tan 60 మనం ఇక్కడ డైరెక్ట్గా ఎలాగైనా చేయొచ్చు, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అయినా చేసుకో, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ చేయొచ్చు. లేదంటే tan 60 అంటే tan sin బై కాస్ కాబట్టి ఇది కూడా చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు చేసేలాగే చేద్దాం. sin 60 బై కాస్ 60 దట్ ఈజ్ ఈక్వల్ టు sin 60 ఎంత √3/2, ఇది 1/2, 2 క్యాన్సిల్ అయిపోతే √3/1 అంతా √3. అలాగే cot 60 degrees ఈజ్ ఈక్వల్ టు cos 60 బై sin 60 కదా, sin 60 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 1/2 బై √3/2, 2 క్యాన్సిల్ అయిపోతే ఇదంతా 1/√3. నెక్స్ట్ సీకెంట్ 60 degrees, సీకెంట్ అంటే 1/cos కాబట్టి 1/cos 60 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు 1/cos 60 ఎంత 1/2 వచ్చింది మనకి 1/2 దట్ ఈజ్ ఈక్వల్ రెసిప్రోకల్ చేస్తే ఇది 2. అలాగే కోసీకెంట్ 60 ఈజ్ ఈక్వల్ టు 1/sin 60 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు sin 60 ఎంత √3/2, సో 1/√3/2 రెసిప్రోకల్ అవుద్ది కాబట్టి 2/√3. ఏమంటే మనకి ఎలా వచ్చింది, sin 60 √3/2, cos 60 1/2, tan 60 √3, cot 60 1/√3, secant 60 2, అలాగే cosecant 60 2/√3. ఇవి మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 30 and 60 degrees. ఓకేనా, ఐ హోప్ you all understand. Okay, we will meet in the next class.